వీళ్ళు నిరుద్యోగులు ఉంటారు. మేమన్నా రోబోలమా టకటకటక చదవడానికి? 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా సోషల్ చదవాలి, సైన్స్ చదవాలి, మ్యాథ్స్ చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, జిఎస్ చదవాలి, ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని చదవాలి, సైకాలజీ చదవాలి. ఇవన్నీ చదువుడేమో కానీ వీళ్ళు కూడా సైకలాజికల్ గా దెబ్బతిని సైకాలజీ పుస్తకం చదువుడు దేవుడెరుగు. సైకియాట్రిస్ట్ల తట్టుకుపోతున్నాడు. రామకృష్ణ మఠం పోవడము, డి అడిక్షన్ సెంటర్లకు పోవడము, పిచ్చోళ్ళు అయిపోతురండి నిరుద్యోగులను నమ్ముకొని ఆ లుచ్చాగాడు 10 ఏళ్ళు సీఎం చేసిండు. ఈయన ఇప్పుడు 7 నెలల నుంచి ఉన్నాడు. వచ్చింది ఆయన కొండల రెడ్డికి హెల్ప్ చేస్తున్నాడు, తిరుపతి రెడ్డికి హెల్ప్ చేస్తా ఉన్నాడు. అలా రెడ్లంతా ఇప్పుడు సలహాదారుడు రెడ్డేనట, పిఆర్ఓ రెడ్డే, మున్సిపల్ కమిషనరు రెడ్డి, అమరాపాలి రెడ్డి, అయోధ్య రెడ్డి రెడ్డి, జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి రెడ్డి, వెంకట్ రెడ్డి సాంస్కృతిక రెడ్డి, జగ్గా రెడ్డి, కోదండరాం రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్లే, ఈ మరి జీవన్ రెడ్డి రెడ్డి. ఈ జీవన్ రెడ్డి అలుగుతే ఉరికిరు, డబా దుబా ఉరికిరు జగిత్యాలకు. మరి నిరుద్యోగులు 1,00,000 మంది అలుగుతే ఒక్కడు రాడే. ఆ కుమారి ఆంటీకి మరి లివర్ ఎక్స్ట్రా అన్నందుకు ఆమె దగ్గరకు పోయినారు. ఇదేమి దిక్కుమాలిన మనుషులు. మా కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పొద్దున్న నుంచి టిఫిన్ చేయలేదు నేను. ఈ నిరుద్యోగులు రాకపోతే నిన్న లైవ్ పెడితే ఒకటేసారి 1000 మంది కాల్సు. ఇది ఎవరికి చేయాలి? గవర్నమెంట్లు ఉన్నోడికి చేయాలి. చెప్పుకోవడానికి ఎవరు లేరు. మరి ప్రజా పరిపాలన అన్నప్పుడు చెప్పుకోవడానికి లేదు కదా మరి పరిస్థితి. అదే కదా, ఇప్పుడు ఎవడు లేడని కోదండరాముని నమ్ముకుంటే రాముడి మీద స్వాతి ముత్యంలో కమలాసన్ వాడితే మేము ఈ కోదండరాం మీద వాడాల్సి వస్తుంది. ఏమని? అండా దండా ఉండాలని కోదండరాముని నమ్ముకుంటే, కోదండరాముని నమ్ముకుంటే అసలు మమ్మల్ని గుండె లేని మనిషల్లే మమ్మల్ని కొండ కోనల వదిలేసిండు, ఈ విద్యాశాఖకు వదిలేసిండు, టీజీపీఎస్సి వదిలేసిండు, తార్నకల 3 పూటలు తినుకుంటా సుఖంగా ఉన్నాడు. ఏంది? నువ్వు ఒక పెద్ద దిక్కువు, మిలియన్ మార్చి చేసిన అంటావు. నువ్వు నిజంగా మిలియన్ మార్చి చేసినావా? లేకపోతే ఆ కేసీఆర్ అన్నట్టు మరి నువ్వు సర్పంచ్ కూడా గెలవలేవు, నువ్వు ఉప సర్పంచ్ కూడా గెలవలేవు, వార్డు మెంబర్ కూడా కాలేదు. కుక్క రథం కిందికి వెళ్ళిపోతే కుక్క రథం మోసినట్ట. అదంతా నిరుద్యోగులు నడిపిర్రు, ఉద్యమకారులు నడిపిర్రు. ఏదో నేను చేసి అధ్యక్షుడిని చేసిన అన్నాడు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఉద్యమకారుడు అయితే, నీకు తెలంగాణ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఒక టీచర్ అయి ఉంటే ఈ టీచర్ అభ్యర్థులను పట్టించుకోవాల్సిన బాధ్యత ఈ కోదండరాం రెడ్డి పైన లేదా? నీకు మాత్రం తార్నాకలో పెద్ద ఇల్లుంది, మంచిగా ప్రొఫెసర్ జాబ్ చేసి లక్షల జీతం తీసుకున్నావు, ఇప్పుడు పెన్షన్ వస్తుంది. మరి మా వాళ్ళు ఎట్లా బతకాలన్నా ఒక 2 నెలలు టైం అడుగుతున్నారు. నువ్వు అట్లీస్ట్ చర్చలు జరపడానికి ఒక వారధిగా ఉండమంటే బల్మూరి వెంకట అన్న పెద్దల సభలో చిన్నోడు. మరి పెద్దల సభలో చిన్నోడు సాయం చేయాల్సింది పోయి మాకు ఏం చెప్తారు అంటే వీళ్ళే వాంటెడ్ గా గ్రూప్ 2 గురించి చెప్పారు కానీ డిఎస్సి గురించి పెద్దగా చర్చలు జరపలేదు అంటారు. వీళ్ళంతా నిరుద్యోగ ద్రోహులుగా మిగిలిపోతారేమో డౌట్ వస్తుంది. ఇట్లనే చేస్తే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవి పోవడం ఖాయం. ఆగస్టులో గండం ఉందట. గతంలో ఎన్టీఆర్ కానీ గతంలో చాలా మంది సీఎంలు ఆగస్టులో కూలిపోయారట. నిరుద్యోగుల ఉసురు తలిగితే ఈ రేవంత్ రెడ్డి మరి మా ఉసురు తలిగితే నీవు సీఎం పదవి పోతావు. ఆయననేమో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పోయి చెక్క భజన చేసుకుంటుండు, రాయల్ సెల్యూట్ తెచ్చుకొని 3 పెగ్గులు తాగుతుండు. నీకు తాగుడు అలవాట్లేదు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి కాడ పెద్దమ్మ తల్లి కాడ భజన చేసుకుంటా ఉండాల్సి వస్తుంది. ఇక ఆ జరుగు గోడ దాకా నీ పిల్లిని కూడా 4 గోడల మధ్య చేస్తే పులి అవుతుందట. ఒక్కొక్క నిరుద్యోగ ఒక పులి అవుతున్నాడు. నువ్వేందయ్యా 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక సూర్యుడు. ఏడున్నాడు సూర్యుడు? ఢిల్లీలో పోయి పన్నాడు సూర్యుడు. దొంగ దొరల భరతం పడతాడు సూర్యుడట. దొంగ దొరల భరతం పట్టుడు కాదు, రేవంత్ రెడ్డి భరతం నిరుద్యోగులు పట్టేటట్టున్నారు, టీచర్ అభ్యర్థులు పట్టేటట్టున్నారు. నువ్వు ఉండి లేని కిందే నువ్వు అప్పుడు సోమాజి కూడా ప్రెస్ క్లబ్ కు వచ్చి బిస్వాల్ కమిషన్ కమిటీ ప్రకారం 1,92,000 ఉన్నాయి, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లేస్తా, నేను పెద్ద పుడింగి, నేను మొత్తం చూసుకుంటా, మీరు ఓటేయండి, అన్ని నేను చూస్తాను. నువ్వు 2 లక్షల ఉద్యోగుల తర్వాత అన్న ఉన్న డిఎస్సి 25,000 మెగా డిఎస్సి వేస్తలేవు, 11,000 కూడా ఒక నెల 2 నెలలు టైం ఇస్తలేవు. అన్ని అంటే తెలివి లేదు, నిర్లక్ష్యము, అహంకారము. అసలు ఎన్ని చెప్పాలని ఏం పని?